ఎంత అత్తమ్మ చేతి వంట సూపర్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా జయమ్మ. నా పేరు జ్యోతి అండి, మా వదిన పేరు సునీత, అత్తమ్మ పేరు విజయలక్ష్మి అండి. ఈ రోజు ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చినామండి. ఆ రెసిపీ ఈ రోజు మా అత్తమ్మ చేస్తుంది. ఆ రెసిపీ ఏంటో చూసుకుందాం ఒకసారి. చెప్పత్తమ్మ ఏంటిదో. ఇప్పుడు తలకాయ కూర నాన్న నేను వండుతా, గిన్నెలు వండుతా. ఇంతకుముందు మా కోడలు వండింది, ఇప్పుడు నేను వండుతా. నేను కుక్కర్లో వండినండి, ఇప్పుడు అత్తమ్మ గిన్నెలో వండి చూపిస్తుందండి. మంచిగా ఉంటుందండి గిన్నెలో కూడా టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేసుకోండి. ఇప్పుడు ఎట్లా వండుతుందో చూసుకుందాం. తలకాయ కూర నాన్న ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే బొక్కల చూర అంతా కిందికి వస్తుంది, ఆ చూర తీసి పడేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు గిట్ట తింటే బొక్కల చూర ఉంటుంది కదా నాన్న, కష్టము. కాబట్టి మంచిగా కడుక్కోండి. మేము కూడా మంచిగా కడిగినాను. ఇప్పుడు మా మరదలు కడుగుతుంది కదండి, అట్లా 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. కడిగితే బొక్కలు మొత్తం కిందికి వచ్చేస్తాయి. అవి తీసి మనం పాడేయచ్చు. పీసులు మొత్తం వాటర్లోకి వెళ్ళి తీసేస్తే కింద బొక్కలు మిగిలిపోతాయండి. కూర కూడా చూడండి ఎంత మంచిగా నీట్గా ఉన్నదో. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ మీద గిన్నె పెట్టినానా, నూనె వేడే వరకు మా కోడలు ఉల్లిగడ్డలు కోస్తుంది. ఉల్లిగడ్డలు వేసుకుందాం. కిలంబావు కూర నాన్న 4 గంటలు నూనె పోస్తున్నా. అంటే గంట పెద్దది కదండి, అందుకనే పెద్ద గంటతో పోస్తుంది. మీరు చిన్నదైతే కొంచెం ఎక్కువ పోసుకోండి. ఉల్లిగడ్డలు కూడా కట్ చేయడం అయిపోయిందండి. కొంచెం ఆయిల్ వేడైనాక ఈ ఉల్లిగడ్డలు కూడా వేసేద్దాం. ఇవి 4 ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగా ఉన్నవి. ఈ ఉల్లిగడ్డలు కొంచెం గోధుమ రంగు అయ్యేదానికి వేయగలనా, అప్పుడు కూర వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ ఉంటేనండి గ్రేవీ వస్తుందండి మనకి. ఎందుకంటే టమాటా గిట్ట ఏమి వేయం కదండి, మనం ఉల్లిగడ్డతోనే గ్రేవీ. ఇప్పుడు ఆ వేగేలోపు మనం కొత్తిమీర పుదీనా కూడా తెంపుకుందామండి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, అంతే కదా అత్తమ్మ? అంతేనా? దీంట్లో ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పడవండి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, అంతే. మసాలాలు ఇవి కొంచెం గోధుమ కలర్ అయినాక మళ్ళీ చూపిస్తాం నాన్న. ఇప్పుడు ఉల్లిగడ్డలు గోధుమ కలర్ వచ్చినాయి నాన్న. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకుందాము. 3 స్పూన్లు అల్లం వెల్లిపాయ వేస్తా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్లకి. ఒక స్పూన్ పసుపు నాన్న. కూర కూడా చాలాసేపు నూనెలు ఉడికిద్దాం. ఇప్పుడు కూర వేసుకుందాము. ఇది కిలంబావు కూర నాన్న. ఇప్పుడు ఈ కూర కలుపుకుందాము. కొంతసేపు నూనెలనే ఉడికిపిద్దాం. ఇది నూనెలో కొంచెం చాలా వేగాలండి, అప్పుడు తలకాయ కూర మంచిగా వేగిపోయి తొందరగా నీళ్ళు వస్తాక తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కూర కలిపినాం కదా, మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా, ఆవిరికి మంచిగా కూర ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కూర కలుపుకుందాము. ఇట్లా ఆవిరి నీళ్ళు పడుతుంటే కూర మంచిగా ఉడుకుతుంది. కొంతసేపు నూనెలను ఉడికిపించుకుందాము. అప్పుడప్పుడు కలుపుతున్నాము, మీరు కూడా అప్పుడప్పుడు కలుపుకోండి. కుక్కర్లో అయినా తలకాయ కూర వండుకోవచ్చండి. కుక్కర్లో వేరే టేస్ట్ ఉంటుంది, గిన్నెలో వేరే టేస్ట్ ఉంటుందండి. నాకు గిన్నెలు అంటే చాలా ఇష్టం అండి కూర. ఇది కొంచెం ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది నాకు. కుక్కర్లో వండుతాండి. కుక్కర్లో అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. మా మరదలు 2 రకాలుగా వండుతుందండి. గిన్నెలో వండుతుంది, కుక్కర్లో వండుతుంది. తొందరగా కావాలంటే కుక్కర్లో వండుకుంటాం, జర మనకు టైం ఉన్నదనుకో గిన్నెలో వండుకుంటాం. కొంచెం గిన్నెలో అయితే టైం ఎట్లయినా పడుతుందండి, కుక్కర్లో తొందరగా ఉడికిపోతుంది. ఏడు కూర ఒకసారి చూసుకుందాము. నూనెలో మంచిగా అట్లా వేగింది అనుకోండి, చూడండి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. ఒక 15 నిమిషాల్లో నూనెలు ఉడికింది నాన్న. ఇప్పుడు పుదీనా ఎగిటి వేసుకుందాము. ఉప్పు కారం అన్నీ వేసుకుందాము. ఒక కట్ట పుదీనా వేసిన నాన్న. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాము. పుదీనా కూడా కొంచెం నూనెలు ఇట్లా వేగాలి నాన్న. కూర మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. అల్లం వెల్లిపాయ కూడా ఫ్రెష్గా ఉన్నది కదా అండి. తలకాయ కూర నీకు బాగా ఇష్టం కదా, కారం ఇక్కడి తలకాయ కూర నాకు మస్తు ఇష్టం అండి.
అదేదో పెళ్లి కాకముందు తినబోయేది, పెళ్ళి అయినాక మస్తు తింటున్నా. పెళ్లి కాకముందుకి ఇట్లా ముట్టుకోవాలంటే ముట్టుకోకపోయేది. అదే కాదండి, ఏ కూరలు తినలేదు, పెళ్ళైనాకనే తినడం స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఈ స్పూన్ తోటి 8 స్పూన్ల కారం వేస్తున్నా నాన్న. 8 స్పూన్లు వేస్తున్నా నాన్న ఈ స్పూన్ తోటి కారం. నాన్ వెజ్ కదండి, కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. మేము ఎక్కువనే తింటామండి. 4 స్పూన్లు ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. మంచిగా ఇప్పుడు కలుపుకుందాం. ఫ్రై కావాలంటే ఇట్లనే కూడా తినొచ్చు. ఏముంది నానే, ఇట్లా ఫ్రై కావాలంటే ఇట్లా దగ్గరికి చేసుకొని మిరియాలు చారు చేసుకొని మంచిగా తినొచ్చు. మంచిగా చపాతీలు కూడా చేసుకొని తినొచ్చు. ఇట్లా ఫ్రై చేసుకొని మనం గ్రేవీ లెక్క చేసుకొని. ఇది టేస్ట్ వేరే ఉంటుంది ఇట్లా ఫ్రై అయితే. చూడండి నాన్న, మంచిగా కలిపిన కూర మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెంసేపు అయినాక నీళ్ళు పోసుకుందాం. ఎందుకంటే ఉప్పు కారం కూడా అండి పీసుకు మంచిగా పడుతుందండి, అందుకనే మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి అట్లా. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం నాన్న. తీసి కూర ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకుందాం. కొన్ని నీళ్ళు పోయినాను. చూడత్తాం పోయి ఆయన పోస్తాయి ఉండండి. ముక్క మునిగే వరకు నీళ్ళు పోసుకున్నాం కదా నాన్న, మీరు కూడా అట్నే పోసుకోండి. ఒకవేళ ఉడకలేదనుకో మళ్ళీ కొంచెం నీళ్ళు పోసేసి మళ్ళీ ఉడకబెట్టుకోండి. నేను ఇప్పుడైతే ఇన్ని నీళ్ళు పోసినాను. 15-20 నిమిషాలు స్టవ్ మీదనే పెట్టుకుందాం. ఇప్పుడు మనకు ఉడకపోయినా మనం మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకుందాం అండి చూసుకొని. అంటే తలకాయ కొంచెం లేతగా ఉందనుకోండి తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు కూర ఒకసారి మళ్ళీ చూసుకుందాం నాన్న. మేము ఇంతకుముందు చూస్తున్నాము, కూర ఉడికింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు ఉండని అని ఉంచినాను. ఇప్పుడు గరం మసాలా ఉన్న ధనియాల పొడి వేసుకొని దింపేసుకుందాం. నూనె కూడా పైకి తేలింది చూడండి, ముక్క ఉడికింది, నూనె పైకి తేలి. మీరు కూడా ఇట్లనే వండుకోండి నాన్న. ఒకళ్ళ కూర గీట ఉడకకపోతే కొంచెం నీళ్లు పోసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. ఇక కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు అండి, గరం మసాలా 1 స్పూన్ అండి. అది నేను ఒకటి అందరితో వేసేసినాను. పెద్ద స్పూన్ అండి. ఏ నాన్ వెజ్ లకండి అల్లం వెల్లిపాయ పేస్ట్, కారము, గరం మసాలా కరెక్ట్ ఉండాలండి. కొత్తిమీర కూడా వేయినాను. ఇప్పుడు బంద్ చేసుకుందాము స్టవ్. మూత పెట్టినాను. మటన్ తలకాయ కూర కదండి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసి చెప్దామా మీకు అని. నేను రైస్ తో టేస్ట్ చేస్తా, మా వదిన ఇవాళ జొన్న రొట్టెతో టేస్ట్ చేసి చెప్తుందండి. వెయిటింగ్ ఉందండి, ఎప్పుడు తిందామా అని చూస్తుంది అది. అంటే నా ఫేవరెట్ అండి ఇది. అన్ని చాలా వాటిలలో ఇది ఒక ఫేవరెట్. ఎందుకు ఇది ఒకటి అనుకుంటారా? ఇది ఒకటి కాదు, చాలా ఉన్నాయి, ఇది ఒకటి దాంట్లో ఫేవరెట్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తామండి. ఇప్పుడు మేము చూడండి, మా మరదలు అన్నంతోనే తిని చూపిస్తా అని చెప్పేసి అన్నమే తెచ్చుకున్నదండి. అది మేమేమో జొన్న రొట్టెతో తిని చూపిస్తామండి. జొన్న రొట్టెలు మా ఇద్దరు. నేను వేసుకుంటానే, నువ్వు వేసుకో. నాకు ఎప్పుడెప్పుడు తినాలా అని ఉండదండి, అందుకే నిన్నే ఫస్ట్ వేసుకోవాలన్నా. ఆహా కాలుతుంది ఇటు ఈ మమ్మీ. వేడిగా. మేము జొన్న రొట్టె కదండి, రొట్టె మీదే వేసుకుంటాం చూడండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అట్లా వేసుకోవాలి జొన్న రొట్టె మీద. రొట్టె ఈ సూపు గుంజుకుంటుంది కదండి జొన్న రొట్టె, అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుందండి. మామూలు రొట్టె అనుకోండి సైడ్కి ఒక గిన్నెలు వేసుకోండి, కానీ జొన్న రొట్టె ఇట్లా తింటేనే బాగుంటుంది. పీస్ తింటుందండి, పీస్ మాత్రం మస్తు ఉడికిందండి. నోట్లో పెడితే ఇట్లా మింగిస్తుందండి, అంత మెత్తగా ఉడికిపోయిందండి పీసు. ఇప్పుడు రొట్టె కూడా తిందామండి. ఇట్లా నానింది కదండి, బాగుందండి. చూడండి నేను ఇప్పుడు రైస్లో టేస్ట్ చేసి చెప్తా. అత్తమ్మ చేసిన తలకాయ కూర పీస్ కూడా దీంట్లో పెట్టుకుందాము. ఆహా స్మెల్ మాత్రం సూపర్. టేస్ట్ సూపర్ అండి, అమృతం లెక్క ఉందండి కర్రీ మాత్రం. నీకు ఇష్టం కదా చేసుకోండి నాన్న, బాగున్నది.
పీసులు మాత్రం మస్తు మెత్తగా ఉడికినాయి నాన్న ఇదిగో. నిజంగా మెత్త ఇట్లాంటివి ఉడికినాయి అత్తమ్మ. వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు ఇది దీన్ని చూపిస్తా అండి మీకు. ఆహా ఆహా మస్తు ఉందండి. రొట్టెతోనైనా అండి కూర మాత్రం బాగుందండి. ఎంత నా అత్తమ్మ చేతి వంట సూపర్ అండి. మేము వెనకటి మనుషులం కదా, ఇప్పుడు వంటలు వేరు, మా వెనకటి వంటలు వేరు. సో టేస్ట్ ఉందండి. అంటే వెనకట గిన్నెలనే ఉండేది కదా మమ్మీ, మీకు అప్పుడు కుక్కర్లు ఎక్కడవే? మాకు అప్పుడు కుక్కర్ లేవు, ఏం లేవు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. అత్తమ్మకి చెప్తా అండి కామెంట్ చూసి. మా అత్తమ్మ సంతోషంగా ఫీల్ అవుతుంది. నిజంగా అండి, అబద్ధం కాదు, నేను చెప్తున్నానే. ఒక్కసారి మీరు వండుకోండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. అయ్యో నేను రెసిపీలో కర్రీ పడ్డది అది. ఏమవుతుంది, ఇట్లా అనేయాలి, ఇట్లా అనేసి ఇట్లా తినేయాలి. అంతేనా? తినేవని తినేటప్పుడు అవన్నీ పట్టించుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ పెడుతున్నాం కదండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు మళ్ళీ మేము చాలా రోజుల తర్వాత ఛానల్లో వీడియోస్ పెడుతున్నాం కదండి. కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ మన ఛానల్ మంచి గ్రోత్ వస్తుందండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి. అట్లే చూసిన వాళ్ళు ఇప్పుడు మన వీడియోస్ వంటలు చూస్తారు కదండి, అది చేసుకొని మాకు కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అట్లనే మమ్మీ చేసిన రెసిపీ ఒకసారి కంపల్సరీ మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఈ రోజుకి ఇది వీడియోనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ నాన్న. బాయ్ అండి.